ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి ఇగో లోడింగ్ కాడికి వచ్చినాము. లోడింగ్ కాడ కాంట పెట్టినాము. ఇట్లా వస్తుండగా బండి ముందరికెళ్ళి ఈయన మా గైడు. ఈ కంపెనీ మరి ఈ కంపెనీ ఐడియా లేదు కానీ మొత్తం మీద అయితే ఈ కంపెనీ కాడికి వచ్చిన లోడింగ్ మైదా ఉప్పల్కి లోడింగ్. ఇది కంపెనీ లోపలికి వచ్చేసినాము. మా బండిగో లోడింగ్ స్టార్ట్ అయింది. మా బండికి స్టార్ట్ అయిపోయింది లోడింగ్. మాది ఆల్రెడీ 4-5 బస్తాలు పడిపోయినాయి. ఇగో అన్నాడికి బయటకు వచ్చేసి సగం లోడ్ అయింది. నింపిన బస్తాలు అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి ఆయనతో పూర్తి చేస్తారంట. ఇక్కడ మొత్తం ఖాళీ లోపల. మళ్ళీ ఇది ఫుల్ అయితేనే మళ్ళీ లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది పరిస్థితి. ఎట్లుంది చూడు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు లోడ్ కావాలి. కింద బస్తాలు ఖరాబ్ కాకుండా ఇవి తాడుపారు వేయించారు. రాత్రి సగం చేసి ఆపేసారు. ఇప్పుడు పొద్దున్న 6:30కే స్టార్ట్ చేసారు పూర్తిగా. ఈ మిగతా సగం ఇప్పుడు చేస్తారంట. ఇక లోడ్ అయిపోయింది. పట్ట కట్టుకున్నాం. ఎంట్రీ చేసుకొని బయటకు వచ్చేసినాం. అది గేటు. అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ ముందుకు వెళ్తే కాంట ఉంటుంది. గోడ ఎడ్జ్ నుంచి అవతలకి వెళ్తే కాంట. అక్కడ కాంట పెట్టుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ తోట ఎట్లా ఉందో. కాంట మీదకి వెళ్ళి బండి వెళ్తుంది. ఇక కాంట అయిపోయింది. బరాబర్ పాసింగ్ వచ్చేసింది. కుంభమేళ ఎట్లా జామ్ అయింది. రోడ్ అంతా జామ్ అయిపోయింది. ఆ రోడ్ల మీద టిఫిన్ పెడుతురు అని చెప్పేసి రోడ్ల మీద మొత్తం ఆపేసారు. ఎంత జామ్ అయిపోయింది చూడు. ఎంత జామ్ అయ్యింది. దగ్గర 1-2 కిలోమీటర్ జామ్ అయిపోయింది. ఇది ఇక్కడ వరకు ఉంది లాస్ట్. రోడ్ల మీద టెంట్లు వేసి టిఫిన్లు అవి పెడుతురు అని చెప్పేసి ఆపేసారు. ఓవర్ స్పీడ్తో వచ్చి డివైడర్ ఎక్కింది కారు. లేనట్టు ఇంత ట్రాఫిక్ జామ్ ఫుల్గా. జబల్పూర్ ఘాట్ ఎక్కుతున్నాము. ఇప్పుడు ఎంపీకేలు వస్తున్నాము. రోడ్ రిటర్న్. చుట్టుముట్టు అడవి. ఎంత పెద్ద ఉన్నాయి చెట్లు. సిటీగా కనపడుతుంది. అవును, ఇదేమో అప్పు. ఘోరంగా ఉంది గాడి అయితే. ఇంత బెండ్ టర్నింగ్ చూడు. చాలా బెండ్ టర్నింగ్ ఇది. చాలా ఘోరమైన టర్నింగ్ ఇది. పైకి ఎక్కుతా ఉంది. ఇది మేము పోయేటప్పుడు రిటర్న్లా మొత్తం నైట్లో వెళ్ళిపోయినాం కాబట్టి వీడియో తీయలేదు. ఇప్పుడు పగలు కాబట్టి వీడియో తీస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు అన్ని టేక్ చెట్లే ఉంటాయి ఇక్కడ చుట్టుముట్టు. టేక్ చెట్లు మొత్తం గుట్ట. ఒకటిన్నర అవుతుంది. ఎర్ర టెండల బండి చచ్చిపోతుంది. బండిని చంపుతున్నాం మేము. గాడి కోతులు చూస్తున్నాయి ఎట్లా తిరుగుతున్నాయి కోతులు. ముందు రోడ్ అంత హైట్ ఉంది కదా, హైట్ మీకు పోయినాయి. అది ఇప్పుడు కాస్త తగ్గించి ఇంత కిందికెళ్ళి రోడ్ చేసిర్రు. అంత రోడ్ ఎంత హైట్ ఉండేది చూడు ఇంతకు ముందు. దాన్ని తోల్చి లోపలికి కింది చేసి రోడ్ అంతా
చాలా ఘోరమైన రోడ్ ఇది. ఇప్పుడు డౌన్ దిగుతున్నాం, ఇందాక అప్ ఎక్కినా ఇప్పుడు డౌన్ దిగుతున్నాం. అంత హైట్ ఉంది అది, అంత హైట్ కానీ కిందకి తీసుకొచ్చి రోడ్డు ఇది. కిందికి ఇప్పుడు ఘాట్ ఎక్కుతున్నాయి అవి అటు సైడ్. డౌన్ దిగుతున్నాం మేము వెళ్ళి. ఇది మొత్తం అప్ డౌన్ ఉండదు అన్న, ఇది అప్ డౌన్ ఉంటుంది. కింది కొంచెం పర్లేదు కానీ ఇది మరీ ఘోరంగా ఉంది ఘాట్ ఇది. మా బండి ఇంత స్లో అవుతుంది, పాసింగ్ లోడ్ బండి ఇది. ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి అక్కడ బైక్ ఎక్కాలి, అక్కడ పైనుంచి వస్తుంది బండ్లన్నీ. బస్సుడు ఎట్లా పోతుందో ఓవర్ స్పీడ్, ఘాట్ ఎక్కితే కూడా అంత స్పీడ్ పోతుంది బండి. ఎంత పెద్దగా ఉంది ఘాట్ ఇది, మరీ ఘోరంగా. యూపీ ఇది సెకండ్ ఘాట్ ఇది. ఎంత అక్కడ తిరగాలి మనం, ఇక్కడ సైడ్ ఉన్నాము అక్కడ సైడ్కి వెళ్ళాలి. ఓన్లీ లైట్లే కనపడుతున్నాయి, వల్ల వెహికల్స్ అయితే సరిగ్గా కనపడతలేదు. మనం వెళ్తున్న రోడ్ ఇది, అది రిటర్న్ బండ్లు అవి. పెద్ద ఘాట్ ఇది. ఆ ఘాట్ కంటే ఈ ఘాట్ చాలా పెద్ద ఉంది. ఇంకా ఓ ఆటో ఎంత స్లో వెళ్తుందో. ఘాట్ సెక్షన్ మామూలుగా లేదు, ఘాట్ సెక్షన్ ఇది. అక్కడ వాళ్ళకి డౌన్, ఇక్కడ వాళ్ళకి అప్పు. వెళ్ళిపోతుంది లారీలు 16 ట్యాగ్. అన్నీ కుంభమేళకు పోతూనే ఉన్నాయి. ఇంకా వచ్చేటి వస్తున్నాయి, పోయేటి పోతున్నాయి బండ్లు. ఇంకా మస్తు పోతున్నాయి బండ్లు. లక్నో టౌన్ టోల్ గేట్ దగ్గర చూడు ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో. టోల్ గేట్ లేట్ లేవడం వల్ల ఇంత జామ్ ఇదంతా. చూడు అన్నీ ఎంతవరకు ఎంత దూరం ఉన్నాయో, చాలా దూరం వరకు. అన్ని లారీలు, బస్సులు, కార్లు అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. లక్నో టౌన్ టోల్ గేట్ ఇది. చూడు ఇంకెంత దూరం ఉన్నాయో. అరే అబ్బా, ఏమన్నా జామా ఇది, హెవీ జామ్. ఈ కుంభమేళ ఇన్నే అవుతుంది వీళ్ళకి. ఇక ఎక్కడి వరకు చూడు జామ్. అబ్బా అబ్బా అబ్బా, అన్ని కుంభమేళ కార్లే ఉన్నాయి ఇలా, ఫుల్గా జామ్. ఇంచుమించు ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ జామ్ అవుతాయి అనుకుంటుంది. ఇంకా పోతూనే ఉంది, ఇంకా పోతూనే ఉంది. కార్లు చూడు ఎప్పుడు ఎత్తామని, కార్లే ఎక్కువ నీళ్ళు లారీలే కంటే. ఇక్కడి వరకు ఇప్పుడు లాస్ట్
దగ్గర దగ్గర 5 కిలోమీటర్ దాకా జాబ్ ఉన్నట్టు ఇంచుమించు. ఇదంతా టోల్గేట్ కాడ, టోల్గేట్ తొందరగా దిగాక అడ్డమడ్డం వచ్చి అంత జాబ్. పొద్దున 9 అవుతుంది, ఇంకా హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తే లేదు. కొంచెం దగ్గర తప్ప దూరం అస్సలు కనపడతలేవు. ఇంకా కూడా పొగ అట్లనే ఉంది. ఎంత చలి ఉంటుంది, ఇంత పొగ ఉన్నది అంటే 9 గంటలకు కూడా ఇంకా ఎండ రాలేదు ఇంకా సరిగా. మొత్తం చుట్టుముట్టు ఎక్కడ చూసినా పొగే కనపడుతుంది. మబ్బుల 3 గంటలకు వచ్చి బండి పెడితే గేట్ దగ్గర ఇప్పుడు 6:30కు ఓపెన్ చేసిరు. ఇక ఇది మా బండి లోడ్ వేసుకొచ్చినాము. ఇప్పటిదాకా 3 గంటలకు వచ్చి పెడితే 6:30కు తీసిరు. అయ్యా గేట్ వెళ్ళు కొట్టి యాసకొచ్చింది ఆ గేటు. వచ్చేసి ఇక దోమలనే వండుకున్నాం. ఇక బండ్లు అన్లోడ్ అయితే స్టార్ట్ అయింది, అన్లోడ్ అవుతుంది. సగం అయింది, ఇంకా సగం ఉంది. ఇది సరిగా ఎగ్జాక్ట్లీ మన క్రికెట్ స్టేడియంకి అపోజిట్ ఉంటుంది కంపెనీది. మన రమేష్ అన్న చెప్తుండు.